హలో ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది చిన్న విషయం అండి. ఇది ఏం కాదు. మనం మిల్లుకి కారం కొట్టడానికి ఇప్పుడు రోకళ్ళు దంపుడు కారాలు వస్తున్నాయి కదా, అలా ఇది 2.5 కేజీలు ఎండుమిరపకాయలు పంపించాను. ఉత్తిగా అందులో ఏమీ వేయలేదు. ఆ ఎండుమిరపకాయలు వాళ్ళు అంటే దంచినప్పుడు చాలా గింజలు మిగిలిపోతున్నాయి. ఆ గింజలు ఏం చేస్తుంటే వాళ్ళు పక్కకు పెట్టేసి వేరే వాళ్ళు కొట్టించుకుంటూ వచ్చినప్పుడు అందులో కలిపేసి కొట్టేయడం జరుగుతుంది. నేనేం చేశానంటే ఆ గింజలు కొంతవరకే వేస్తున్నారు, మిగిలినవన్నీ నేను ఇంకా అవ్వదమ్మని పాడేస్తున్నారు. ఆ గింజలు నేను తీసుకొచ్చేసి ఇదిగోండి మిక్సీలో వేస్తే ఇది ఇంత అయింది కారం. చూసారా? ఇందులో ఇంకా కారం ఉందన్నమాట చాలా. ఇలా తెచ్చేసి ఇది మిక్సీ చేశాను. ఇదేమో కొట్టించిన కారం. ఇప్పుడు ఇది కూడా జల్లించేసి మనం వేసుకుంటే దగ్గర 1/2 కేజీ పైన వస్తుంది కారం. ఇందులో ఈ రెండు మిక్స్ చేసి ఇది చేయొచ్చు. అయితే ఇందులో నేను ఇంగ్రీడియంట్స్ ఏం వేసానంటే ధనియాలు 1/2 కేజీ ధనియాలు వేసాను. తర్వాత నేను ఆవాలు ఏంటంటే 100 గ్రాములు వేసాను. జీలకర్ర వేసాను. తర్వాత వెల్లుల్లిపాయ వేసాను. అంతే, ఇంకేమీ వేయలేదు. ఇందులో వేసి ఇవన్నీ కలిపానమాట. మిక్సీ చేసేసుకుని నేను ఇంటికి వచ్చాక కలుపుకున్నాను. కలిపెట్టాను. ఇప్పుడు ఏమో ఇది కూడా ఇందులో జల్లించేసుకుంటే మనకి కారం అయిపోతుంది. ఇక్కడ కారం కొట్టే మిల్లులు ఉన్నాయి కానీ బాగానే కొడుతున్నారు. కానీ లాస్ట్లో ఇదిగో ఈ గింజల్లాగా అవ్వవో అనేసి అలా అని తీసేస్తున్నారు. కాబట్టి వదిలేయకండి. ఇలా తెచ్చింది మనం వేపుళ్ళల్లో నాటిలో కూడా మనం వేసుకోవచ్చు. కావాలంటే ఇలాగా పైన చల్లుకోవచ్చు అన్నమాట. మేము మిక్సీలో వేసేటప్పుడు చాలా మెత్తగా అయిపోయింది. ఇది చూడండి అది అన్నీని. కాబట్టి ఇలాంటి చిన్న వీటి వల్ల మనకి ఏంటంటే ఇప్పుడు 1/2 కేజీ కారం కొనాలంటే 200 రూపాయలు. 200 రూపాయలు మనం ఇక్కడ సేవ్ చేసాం. అంటే మనం సేవ్ చేసుకునేది ఏ విధంగా అంటే చిన్న విషయాల్లోనే మనం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రతిదీ కూడా. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదా, రోజు 1 గ్లాసు బొంబాయి రవ్వ కానీ, ఈ 1 గ్లాసు బియ్యం, 1 గ్లాసు బియ్యంతో నేను పెట్టిన వడియాలు. ఇది కూడా మీకు వీడియో తీసి పెడతాను. ఇది ఏంటంటే తీయటానికి నాకు ఆ రోజు కుదరలేదు. బియ్యం రాత్రి 1 గ్లాసు బియ్యం రాత్రి నానబెట్టేసి, రేషన్ బియ్యం అయితే బాగా వస్తాయి, నానబెట్టేయండి. తర్వాత ఏంటంటే 50 గ్రాములు మన సగ్గు బియ్యం నానబెట్టుకోండి. పొద్దున శుభ్రంగా కడిగేసి 2 కలిపి మిక్సీ చేసేయండి. మిక్సీ చేస్తే గ్లాసుకి 2 గ్లాసులు మనకి పిండి వస్తుంది అన్నమాట పలచగా. అందులో మీరు ఏంటంటే కాస్త వాటర్ పోసుకుంటూ మిక్సీ చేస్తాం కదా, దోశల పిండిలాగా చేసుకోవాలి. నేను 1కి 9 వేసాను వాటర్ వేసి బాగా మరగనిస్తున్నప్పుడు అందులో నేను వేసింది ఏంటంటే పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఉప్పు, ఈ 3 వేసి బాగా మిక్సీ చేసి ఆ మరుగుతున్న నీళ్ళల్లోనే నేను వేసి తర్వాత ఈ పిండి బాగా వేడి మీద ఉండగానే, అంటే మనం ఎక్కువ హైలోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుని అది మసులుతుండగానే మనం రుబ్బుకున్న ఈ పిండిని పోస్తూ, ఉప్పు కూడా ముందుగానే వేసుకోండి. ఎక్కువ వేసేయద్దు. ఎక్కువ వేస్తే వడియాలు చాలా ఉప్పుని లాగేస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి లైట్గానే ఉప్పు వేసుకోండి, అప్పుడే కమ్మదనం ఉంటుంది. లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వకి కానీ దేనికి కానీ ఏ వడియాలకైనా సరే లైట్గా వేసుకుని ముందు టేస్ట్ చూడండి. అది లైట్గా ఉప్పుగా ఉంటే చాలు. వేసుకుని అప్పుడు అందులో బాగా కలుపుతూ పోసుకుంటే జారుడులా ఉండాలన్నమాట పిండి. దోశల పిండిలానే ఉండాలి మనం చేసాక కూడా. అప్పుడు తీసుకెళ్ళి ఒక కాటన్ శారీ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్స్, ఈ కవర్స్ నేను ఏం చేశానంటే డీమార్ట్లోనే వచ్చిన పెద్ద కవర్లన్నీ కూడా కట్ చేసి ఈ కవర్ల మీద పెట్టాను. ఇవన్నీ కూడా 5 కేజీలు కవర్లు అన్నమాట. పెట్టాను. పెడితే సాయంత్రానికల్లా వాటికి అవి ఊడొచ్చేసినాయి. మన శ్రమ లేకుండా చక్కగాను ఇవి వేయించుకుంటే చక్క పువ్వుల్లాగా విచ్చుకుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఏంటంటే భోజనంలోని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా వచ్చినా
ఇవి పెట్టడానికి బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ ఎండను మనం వేస్ట్ చేసుకోకుండా ఉపయోగించుకోవాలి. మీకు తర్వాత మినప వడియాలు, తర్వాత ఏంటంటే గుమ్మడికాయ వడియాలు కూడా ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. ఇది యాక్చువల్లీ వీడియో ఆన్ అయిందనుకుని పిండి తయారు చేసేటప్పుడు అనుకున్నాను, కానీ అది మిస్ అయిపోయింది. అందుకోసం మీకు ఇలా చూపించాల్సి వస్తుంది. బట్ మళ్ళీ అలాగే పెడతానే ఉంటాను అస్తమాలు ఈ సమ్మర్ అంతా, మాకు మా అమ్మాయికి కూడాను. ఓకే, మీకు నచ్చితే ఇది నువ్వుపప్పు కూడా వేసాను అనమాట లాస్ట్లో. ఈ నువ్వుపప్పు వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఏంటంటే ట్రై చేయండి అమ్మ. ఇంట్లో 1 గంట శ్రమ పడ్డారంటే మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం ఇంట్లోనే తీసుకోవచ్చు అనమాట. బయట చూడండి, ఈ 10 వేస్తున్నాడు ఇలాంటి వడియాలు కవర్లో. అది ఎంత 30-40 రూపాయలు అమ్ముతున్నారు. ఆ 40 రూపాయలు మీరు పెట్టుబడి పెడితే మీకు దగ్గర 200 వడియాలు వస్తాయి. 200 వడియాలు పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ డే.